ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మనీ, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. భారత ప్రధాని చైనా వెళ్ళొచ్చిన తర్వాత తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణుక్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఇంతకీ చైనా ఇలా చేయడానికి కారణం ఏంటి? ప్రస్తుతం డ్రాగన్ వద్ద ఏ క్షిపణులున్నాయి? బీజింగ్ పెరేడ్లో రాకాసి అణుక్షిపణి అత్యంత శక్తివంతమైన ప్రదర్శన చేసిన చైనా. అణుక్షిపణి రేంజ్ 20,000 కిలోమీటర్లు. చాలా దేశాలు తమ రక్షణ కోసం సైన్యానికి భారీగా నిధులు కేటాయిస్తూ ఉంటాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, భారత్ సహా మరికొన్ని దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆఖరికి ఉత్తర కొరియాలో ఆకలికేకలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం రక్షణ వ్యవస్థ కోసమే అధికంగా ఖర్చులు పెడుతోంది. అయితే ఇప్పుడు చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే వీటి సంఖ్య ఏకంగా 100 వరకు పెరిగినట్లు గుర్తించారు. తాజాగా చైనా తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణుక్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. దీన్ని DF-5Cగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. విక్టరీ డే మిలిటరీ పెరేడ్లో ఈ క్షిపణి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సరికొత్త మిసైల్ రేంజ్లోకి భూగోళం మొత్తం వస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఇది ధ్వంసం చేయగలదు. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లగలదని చెబుతున్నారు. ఈ క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీన్ని 3 భాగాలుగా తరలించి ఆ తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు. గత DF-5 కన్నా DF-5Cని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయొచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే దీన్ని భారీ సిలోస్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ మిసైల్ భూమి మొత్తం ప్రయాణించగలదు. దీని రేంజ్ 20,000 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. దీంతో చైనా ప్రతి దాడి సమయంలో శత్రువు ఎక్కడ అందకుండా దాక్కునే అవకాశమే ఉండదు. శత్రు దేశంలోని భూగర్భ స్థావరాలను కూడా ఇది ఛేదించగలదు. DF-5Cని ప్రయోగించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ భారీ అణు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దాడి సమయంలో శబ్దం కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. దీంతో ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలకు దీన్ని ఎదుర్కోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. DF-5Cలో MIRV అంటే మల్టిపుల్ ఐడెంటిపెండెంట్లీ టార్గెటబుల్ రీసెంట్రీ వెహికల్స్ను వాడారు. అంటే ఏకకాలంలో పలు అణు సంప్రదాయ వార్హెడ్ల గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డెకాయ్లను ఇది మోసుకెళ్లగలదు. వేర్వేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా 10 వార్హెడ్లను తీసుకెళ్లగలదని అంచనా వేస్తున్నారు నిపుణులు. సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఉండదు. వీటిల్లో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్, స్టార్లైట్ గైడెన్స్ టెక్నాలజీని కూడా వాడుతూ ఉంటారు. కానీ DF-5Cలో మాత్రం చైనా అభివృద్ధి చేసిన బైడు నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు. 20,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగిన షార్ట్ మిసైల్స్ వలె అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా చెబుతోంది. చైనా తొలిసారి LY-1 లేజర్ వ్యవస్థను ప్రదర్శించింది. దీన్ని ట్రక్కుపై అమర్చి పెరేడ్కు తీసుకొచ్చారు. వీరితో పాటు హై పవర్డ్ మైక్రోవేవ్ వ్యవస్థలను కూడా ప్రదర్శించింది. న్యూ జనరేషన్ టైప్ 100 ట్యాంకులను ప్రదర్శించింది. గతంలో టైప్ 99 ట్యాంకుల కన్నా ఇవి అత్యాధునికమైనవి. ఇది సమన్వయం చేసుకుంటూ దాడులు చేయగలదు. అలాగే డాంగ్ ఫెంగ్ 61 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించింది. దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు. DF-41కు ఆధునిక వర్షన్గా వెల్లడించింది. గగనతలం నుంచి ప్రయోగించే అణుక్షిపణి JL-1 ఈసారి పెరేడ్లు తొలిసారిగా ప్రపంచం ముందుకు తెచ్చింది. గతంలో జలాంతర్గమనం నుంచి ప్రయోగించే JL-3ను వినియోగంలోకి తీసుకొచ్చింది. దీంతో చైనా న్యూక్లియర్ ట్రయాడ్ను ఇది బలోపేతం చేసినట్లయింది. AJX-002 భారీ సముద్ర డ్రోన్ను ఈసారి పెరేడ్కు తీసుకొచ్చింది. సముద్రం లోతుల్లోకి చొచ్చుకొచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. H-6J లాంగ్ రేంజ్ బాంబర్ బీజింగ్ గగనతలంపై ఎగిరింది. దీన్ని PLA నేవీ కోసం రూపొందించారు. ఇది YJ-12 యాంటీషిప్ మిసైల్స్ ను ప్రయోగించగలదు. కృత్రిమ మేధ సాయంతో దాడి చేసే డ్రోన్లను విక్టరీ డే సందర్భంగా చైనా ప్రదర్శించింది. PLA రాకెట్ ఫోర్స్ సరికొత్త DF-26D మధ్య శ్రేణి రేంజ్ బాలిస్టిక్ క్షిపణి తొలిసారిగా ఈ ప్రదర్శనకు వచ్చింది.
GJ-11 లాయల్ వింగ్మన్, CJ-1000 హైపర్సోనిక్ క్షిపణి, HQ-20 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, HQ-29 యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, HQ-11 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చైనా హామర్స్ గా పేరున్న PHL-16 వంటి ఆయుధాలున్నాయి ఇందులో. ఇదిలా ఉంటే పుతిన్, జిన్పింగ్, కిమ్ అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారని సందర్భంగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో పర్యటించారు. భారత్ చైనాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయి. భారత్పై భారీగా సుంకాలు విధిస్తూ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న అమెరికాకు చెక్ పెట్టేందుకు భారత్ చైనాలు దగ్గరవుతుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి పెంచుతోంది. ఇక భారత్పై చైనా మీడియా, సోషల్ మీడియా గతంలో అక్కసు వెళ్లగక్కగా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటించారు మోడీ. తియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చ జరిగింది. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ మొత్తం పరిస్థితిని చూస్తే ఆయుధ శక్తిలో అమెరికాతో చైనా పోటీ పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాకాసి అణు క్షిపణిని ప్రయోగించి చైనా ఏం రుజువు చేయాలనుకుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.